హిందువుగానే ఉంటా అంటున్న అమెరికా అధ్యక్ష అభ్యర్థి వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. గురువారం CNN టౌన్ హాల్లో వివేక్ రామస్వామిని ఒక ఓటర్ హిందూ విశ్వాసాల గురించి ప్రశ్నించారు. దీనికి రామస్వామి చెప్పిన జవాబు ప్రస్తుతం వైరల్గా మారింది. మన దేశాన్ని స్థాపించిన వారితో మీ మతం ఏకీభవించనందున మీరు మా అధ్యక్షుడిగా ఉండలేరు అని వాదించే వారికి మీరు ఏమని స్పందిస్తారు, ఏమని సమాధానం చెబుతారు అని అయోవా ఓటర్ గన్నీ మిచెల్ ప్రశ్నించారు. అయితే దీనికి సమాధానంగా వివేక్ రామస్వామి మాట్లాడుతూ, నేను హిందువును, నా గుర్తింపుని నేను దాచిపెట్టను, హిందూ మతం క్రైస్తవ మతం ఒకే విలువను కలిగి ఉన్నాయి అని సమాధానమిచ్చారు. నా మత విశ్వాసాల ఆధారంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నారని నేను అర్థం చేసుకున్నానని, ఆ కారణాన్ని నెరవేర్చడం అందరి బాధ్యత. ఎందుకంటే దేవుడు మనలోని ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. దేవుడు మన ద్వారా వివిధ మార్గాల్లో పనిచేస్తున్నప్పటికీ మనమంతా సమానమని చెప్పారు. క్రైస్తవం, హిందూ మతంలోని సాధారణ అంశాల గురించి మాట్లాడారు. నా పెంపకం చాలా సంప్రదాయంగా జరిగింది. వివాహాలు చాలా పవిత్రమైనవి. వివాహానికి ముందు సంయమనం పాటించడం ఆచరణీయమైన ఎంపిక అని తన తల్లిదండ్రులు నేర్పించారు అని చెప్పారు. ఈ దేశం ద్వారా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఉత్తమ అధ్యక్షుడిని అనేదానికి నేను సరైన ఎంపిక కాదని కూడా ఒప్పుకోవడంతో పాటు అమెరికా స్థాపించబడ్డ విలువల కోసం నిలబడతా అని చెప్పారు. నవంబర్ 5, 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.